గోచార రీత్యా కన్యా రాశిలో శుక్రగ్రహ స్థితి నీచ స్థితిలో ఉన్నది. అంటే శుక్రుడు నీచ స్థితిలో ఉన్నారు. సహజంగా ఇదే జన్మజాతకంలో కనుక ఏర్పడితే భార్యాభర్తల మధ్యలో వివాదాలు, తగాదాలు, చికాకులు ఏర్పడటము, అంటే ఊహించిన స్థాయిలో లేదా ఉండవలసినటువంటి స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య ప్రేమానురాగాలు ఉండకపోవచ్చు అన్న విషయాన్ని మనం తెలుసుకుంటాము. ఊహించిన స్థాయిలో ప్రేమానురాగాలు ఉండకపోవచ్చు. ఈ విధంగా జాతకాలలో ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా చికాకులు ఎక్కువగా ఉన్నాయి, మనస్పర్ధలు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నవారు ఈ మాసంలో లేదా రాబోయే మాసంలో బృహపాశుపత హోమాన్ని మీ పేరు మీద జరిపించుకోండి. తద్వారా మంచి ఫలితాలను పొందుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనురాగం మరింతగా పెరుగుతుంది. ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా తొలగిపోతాయి. సంతాన సంబంధమైన అంశాలలో కూడా మంచి శుభవార్తను వింటారు. భార్యాభర్తలు ఇద్దరు మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి. వారంలో ఒక్కరోజైనా ఇద్దరు కలిసి కానీ లేదా విడివిడిగా కానీ గోశాలకు వెళ్ళి రావడము, గోసేవ కార్యక్రమాలలో పాల్గొనటం వలన శుక్రగ్రహస్థితి మెరుగుపడి మంచి ఫలితాలు అనేవి మీరు మీ కుటుంబ సభ్యులు పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.